నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను DJI షోరూంలో ఉన్నాను. నేను వాడేది వచ్చేసి DJI యాక్షన్ 2 అనమాట. నేను వాడే కెమెరా. సో దీనికి ఏమవుతుందంటే చాలా ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. మీరు కొన్ని వీడియోస్ చూసుంటారు, వైట్ ఎక్స్పోజర్ ఎక్కువైపోతుంది, ప్లస్ బ్యాటరీ కూడా ఎక్కువ నిలవట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది నేను దీన్ని యూజ్ చేస్తాం. కానీ ఈరోజు వచ్చేసి December 12th అనమాట. సో 12/12/2023 ఈరోజు ఆఫర్ ఉందన్నమాట DJIలో. ఏంటంటే ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ మీద 400 RMB తగ్గుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 4500 నుంచి 4800 తగ్గుతుంది అనుకోండి. సో దానికోసం అని చెప్పి యాక్షన్ 4 వచ్చిందనమాట. సో దాన్ని తీసుకుందామని వచ్చానమాట నేను ఈరోజు. యాక్చువల్గా నేను యాక్షన్ 2ని ఇచ్చేసి దాన్ని తీసుకుందాం అనుకున్నా. కానీ యాక్షన్ 2 ఇచ్చేస్తుంటే నాకు వీళ్ళు దీనికి రేట్ కట్టేది ఓన్లీ 400 కడుతున్నారు. దాని బదులు నేను ఉంచుకుంటే బెస్ట్ అనిపించింది నాకు. అందుకే నేను దీన్ని ఇవ్వట్లేదు. దీన్ని ఇవ్వకుండా నేను యాక్షన్ 4 తీసుకుంటున్నాను అనమాట. సో దీని రేట్లు చూసుకుంటే ఇక్కడ మీరు చూసారంటే యాక్చువల్గా 2598 ఏంటంటే ఓన్లీ DJI అనమాట. ఓన్లీ కెమెరా వచ్చేసి 2598 RMB. ఇది నేను కింద INR ఎంత అని ఇస్తాను, 3298. అంటే ఏంటంటే ఎక్స్ట్రా 3 బ్యాటరీస్ వస్తాయి దీంతో పాటు, ప్లస్ 3298 ఛార్జ్ చేస్తారు. 3 బ్యాటరీస్ వస్తాయి దాంట్లో, ప్లస్ కేస్ అనమాట మెయిన్, ప్లస్ ఈ స్టిక్. ఇవన్నీ కలిపి 3298 ఒరిజినల్ ప్రైస్. కానీ ఈరోజు ఆఫర్లో 2898 పడుతుంది. నేను కింద INR ఎంత ఇస్తాను, ప్లస్ నేను DJI కేర్ కూడా తీసుకుంటున్నాను. సో అంటే 229 నేను 2 years తీసుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే కనుక వాళ్ళు చేంజ్ చేస్తారనమాట. అతనికి ఇప్పుడు చెప్పాను అనమాట, తీసుకురమ్మని చెప్పాను. సో అతను తీసుకొస్తున్నాడు దాన్ని. మనం యాక్షన్ 4 ప్లస్ ఒక మెమరీ కార్డు కూడా అడిగామన్నమాట. ఒక మెమరీ కార్డు కూడా ఇదిగోండి వచ్చేసింది మన DJI యాక్షన్ 4. యాక్షన్ 4 ఇది. సో దీంట్లో ఎక్స్టెన్షన్ రాడ్ ఒకటి ఉంటుంది, ప్లస్ బ్యాటరీ 3 బ్యాటరీస్ ఉంటున్నాయి, బ్యాటరీ కేస్ అనమాట. సో ఎలా ఉందో. సో దీన్ని కూడా ఇప్పుడే అన్బాక్స్ చేసేద్దాం ఇక్కడే. నేను ఎందుకంటే మెయిన్గా యాక్షన్ 4 తీసుకునేది యాక్షన్ 2 కన్నా. యాక్షన్ 2లో వచ్చేసి ఆ కెమెరా సెన్సార్ వచ్చేసి 1/1.7 అనమాట. కానీ యాక్షన్ 4లో దీన్ని సెన్సార్ వచ్చేసి 1/1.3. సో దీన్ని కొంచెం పెద్దదనమాట సెన్సార్. సో లైట్ ఎక్కువ వలుద్ది, నైట్ కానీ ప్లస్ కొంచెం డార్క్ టైమ్స్లో వచ్చేసి యాక్షన్ 4 బాగుంటుంది. అది కాకుండా దీన్ని 10-bit D-Log ఉందన్నమాట. టెంపరేచర్స్ లో టెంపరేచర్స్లో కూడా బాగా పనిచేస్తుంది అంట. ఇది 4K 120 frames/second షూట్ చేయొచ్చు అనమాట. దీంట్లో హారిజెంటల్గా వెర్టికల్గా కూడా షూట్ చేయొచ్చు. ప్లస్ రాక్ స్టడీ అని ఒకటి ఉంటుంది మనకి స్టెబిలైజేషన్ ఇస్తానికి. వాటర్ ప్రూఫ్ వచ్చేసి అప్ టు 18 meters వరకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో డ్యూయల్ టచ్ స్క్రీన్స్ అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఇది ఇప్పుడు నేను గోప్రోకిను దీనికి నేను కంపేర్ చేశాను. యాక్చువల్గా గోప్రో తీసుకుందాం అనుకున్నాను, కానీ దీన్ని కంపేర్ చేస్తే గోప్రోలో ఫ్రంట్ స్క్రీన్కి టచ్ లేదనమాట, ప్లస్ దీనికైతే టచ్ ఉందనమాట. అందుకనే నేను దీన్ని తీసుకుంటున్నాను ఎక్కువ. ఎందుకంటే మనం ఫ్రంట్ నుండి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఒకవేళ సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే కనుక. మనం ఇక్కడ అన్నీ ఇస్తున్నాడు అనమాట, బ్యాక్ సైడ్ ఏమేమి ఉండే దీంట్లో బాక్స్లో అని చెప్పి. సో బాక్స్ ప్యాకింగ్ అయితే ఎట్లా ఉంది, సో ఫ్రంట్ అయితే ఎట్లా కనబడుతుంది. సో గోప్రో వచ్చేసి చాలా బాగుంది. రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి. 4K 5K షూట్ చేయవచ్చు యాక్చువల్గా దీంట్లో 5K లేదనమాట యాక్షన్ 4లో. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ బ్యాటరీ స్టెబిలిటీ తక్కువ ఉంది గోప్రోకి. దీనికేమో బ్యాటరీ డ్యూరేషన్ ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ 150 minutes మనం కంటిన్యూస్గా షూట్ చేయొచ్చు. యాక్షన్ 2లో నాకు అంతకుముందు హీటింగ్ ప్రాబ్లం ఉండేది, కానీ దీంట్లో యాక్షన్ 4లో హీటింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేవంట. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం ఎట్లా ఉందో. సో యాక్షన్ 4 మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. డ్రోన్లో DJIనే, ప్లస్ యాక్షన్ 4 కెమెరా కూడా ఇప్పుడు DJIనే. చూసారంటే ఓపెన్ చేయగానే బాక్స్ ఎట్లా ఉందనమాట. యాక్షన్ 4 అని ఇక్కడ ఒక బాక్స్ ఉంది సపరేట్గా, యాక్సెసరీస్ అని చెప్పి ఒక బాక్స్ ఉందనమాట. మనం ఫస్ట్ యాక్సెసరీస్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ బాక్స్ సపరేట్గా వచ్చింది యాక్సెసరీస్ అని చెప్పి. ఈ బాక్స్ ఒకటి, ప్లస్ యాక్షన్ 4 ఒక బాక్సు. ఇంకా లోపల చూసుకుంటే మనం గింబల్ రాడ్ ఉంటుంది కదా, గింబల్ ఉందన్నమాట. అంతే, ఇంకేం లేవు దీంట్లో ఇక. సో యాక్సెసరీస్ చూసుకుంటే యాక్సెసరీస్ ఓపెన్ చేయగానే Type C కేబుల్ వచ్చింది.
మ్యాగ్నెటిక్ మౌంట్ తోటి వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ కేస్ అనమాట. ఇది దీంట్లో ఇంకా చెక్కచ్చు మళ్ళా జింతో బాహుదా. ఇది వచ్చేసి మనం కెమెరా లెన్స్కి ప్రొటెక్షన్ చేసుకునేదంట ఇది. సో ఇవన్నీ మాన్యువల్స్, దీంట్లో చాలా ఉన్నాయి మాన్యువల్స్ అనమాట. దీంట్లో కొత్తగా లోగోస్ వస్తున్నాయండి. కొత్తగా DJI లోగో వస్తుంది. ఇతను అడుగుదాం,这个是新的吗？以前没有了。这个是不是 Action 4 开始的？这个సో వీడిని అడిగితే షాప్లో అతనే Action 4 నుంచే ఇలాంటి లోగోలు వస్తున్నాయి అనమాట. యాపిల్ ఇస్తారు కదా, యాపిల్ లోగో లాగా అట్లానే DJI లోగో కూడా వస్తుంది. ఇంకా దీంట్లో ఏముందంటే వీడియో DJI రికమెండెడ్ వీడియో ఎడిటింగ్ యాప్ కూడా ఇస్తున్నారు. కావాలంటే మీరు కూడా దీన్ని స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు యాక్సెస్ ఉంటే కనుక అక్కడ చాలా ఫాస్ట్గా టెంప్లెట్స్ అన్నీ ఉంటాయంట, ఎడిటింగ్ కూడా చేయవచ్చు అంట DJI వాళ్ళదే. సో దీన్ని వచ్చేసి యాప్ మనం బెనిఫిట్స్ అన్నీ చూడవచ్చు DJI కేర్ లాగా. ఇది వచ్చేసి బ్యాటరీ కేస్. దీంట్లో వచ్చేసి 3 బ్యాటరీలు ఉండాలి మనకి. చూద్దాం, అదిగోండి 3 బ్యాటరీలు ఉన్నాయి. సో ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి ఆల్మోస్ట్ 150 మినిట్స్ వేసుకున్నా సరే ఆల్మోస్ట్ 450 మినిట్స్. దీన్ని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ Type C ఇచ్చాడు. సో దీన్ని చూసుకుంటాకి ఛార్జింగ్ ఉందా లేదా అని చూసుకుంటాకి. సో ఇది పక్కన పెట్టేస్తే యాక్సెసరీస్ని మనం Action 4కి వెళ్ళిపోదాం. ఇక యాక్షన్లో దిగిపోదాం, మెయిన్ యాక్షన్లోకి. Action 4లో చూసుకుంటే ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది. ఇది వచ్చేసి మెయిన్గా కేస్ అనమాట. ఇది కేస్, దీనికి సంబంధించిన కేస్ అనమాట. దానికి మొత్తం మౌంట్స్ కానీ స్క్రూస్ కానీ అన్నీ లోపల ఇచ్చేసాడు. ఇది వచ్చేసి యాక్షన్ కెమెరా మనది. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. దీన్ని వచ్చేసి ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇక Action 4. సో దీంట్లో అయితే ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ ఎట్లా ఉంది. సో దీంట్లో మెయిన్గా నేను మీకు ఇందాక చెప్పినట్టు దీన్ని సెన్సార్ వచ్చేసి 1/1.3 అనమాట. దీని వైడ్ వచ్చేసి 155 డిగ్రీస్ వరకు వెళ్ళుద్ది. సో ఇక్కడైతే మైక్స్ ఉన్నాయి అనమాట ఆల్రెడీ. మీతేనా? సో బ్యాటరీ పెట్టాలంటే కనుక ఇట్లా నొక్కి పైకి లేపాలి. ఇట్లా పైకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇట్లా లోపలికి పెట్టుకుంటే బ్యాటరీ వెళ్ళిపోద్ది లోపలికి. ఇట్లా చూడండి, వెళ్ళిపోయింది లోపలికి బ్యాటరీ. సో కార్డు కూడా, SD కార్డు కూడా ఇక్కడే పెట్టచ్చు. ఇక్కడే ఉంది SD కార్డు కూడా. చూద్దాం, SD కార్డు ఒకసారి పెట్టి చూద్దాం. సో స్క్రీన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 3 ఇంచెస్ పైన స్క్రీన్ ఉంటుంది. ప్లస్ రికార్డ్ బటన్ ఇక్కడ ఉంది పైన. ప్లస్ క్విక్ స్టార్ట్ అనమాట. మనం ఒకవేళ ఏమన్నా ప్రొఫైల్స్ సెట్ చేసుకుంటే కనుక ఇక్కడ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ చిన్న స్లాట్ ఇచ్చాడనమాట. ఇక్కడ ఇదేంటంటే Type C అనమాట. మనం సపోజ్ మనం DJI మైక్ కానీ ఛార్జింగ్ కానీ పెట్టుకుంటాకి ఇది ఉపయోగపడుద్ది అనమాట. ఓపెన్ చేసేసాం. ప్లస్ కార్డు కూడా వచ్చిందనమాట. SD కార్డు కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 99 RMB పడింది. కింద ఇస్తాను INR ఎంత అనేది. కింగ్స్టన్ కంపెనీది అనమాట. సో ఇట్లా ఉంది. క్యాన్వాస్ గో ప్లస్ అని ఉంది. సో ఇది 128 GB ఇది. సో ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి వేసేద్దాం ఎట్లా ఉందో. సో మనం ఇది వచ్చేసి 99, ఇంకా 150 కూడా ఉంది. మనకి అంత అవసరం లేదు, మనకి సరిపోద్ది. కింగ్స్టన్ కంపెనీ సరిపోద్ది. 100 RMBది. కార్డు తీసి దీంట్లో పెడదాం. దీన్ని స్టిక్ మట్టికి చాలా బాగుంది. ఇప్పుడు అంతకుముందు అసలు ఇచ్చేవాళ్ళు కాదు ఇది, కానీ Action 4లో ఇచ్చారు. బాగుందన్నమాట. ఇది చాలా గ్రిప్ కూడా చాలా స్మూత్గా, ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది. అసలు మ్యాట్ ఫినిషింగ్, పట్టుకుంటే చాలా రిచ్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇది పట్టుకుంటే. ప్లస్ కింద ఇక్కడ ఇంకొక దానికి స్క్రూ దేనికన్నా మౌంట్ చేసుకోవచ్చు కూడా దీన్ని మళ్ళీ.
ప్లస్ మనం థ్రెడ్ కూడా కట్టుకోవచ్చు చేతికి పట్టుకుంటాయి ఒకవేళ ఎక్కడ కింద పడిపోకుండా. సో చూడండి ఇది స్ట్రెచ్ అవుద్ది అనమాట. ఆల్మోస్ట్ 1.5 మీటర్స్ స్ట్రెచ్ అవుతుంది. ఇది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. 1.5 మీటర్స్ స్ట్రెచ్ అవుద్ది ఇది. సో మనం ఇవన్నీ ఇప్పుడు ఫిక్స్ చేసేస్తాను నేను. ఆ అబ్బాయిని అడిగి హెల్ప్ అడిగి మనం ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు ఎలా ఉందో. నీ బావం వేసా మాచగా. సో దీంట్లో వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి కేస్ ఉంది. కేస్తో పాటు చాలా స్క్రూస్ ఇచ్చాడు అనమాట. ప్లస్ మౌంట్లు కూడా చాలా మౌంట్లు, మ్యాగ్నెటిక్ మౌంట్స్ అనమాట. చూడండి ఎన్ని ఇచ్చాడో మౌంట్లు, స్టికింగ్ దాన్ని పెట్టుకుంటాకి. ఇదిగోండి అతని ద్వారా మొత్తం పెట్టేసాను అనమాట. సో లాక్ అయిపోయింది ఇక్కడికి. చూసారంటే మొత్తం లాక్ గట్టిగా లాక్ చేసేసాం. ప్లస్ మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో ఏంటంటే మ్యాగ్నెటిక్ అనమాట. సపోజ్ గోప్రోలో తీసుకుంటే ఇలాంటి మ్యాగ్నెటిక్ ఉండదు. సో అది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. సో దీన్ని ఇట్లా తీసేయవచ్చు, మళ్ళీ అమ్మటే పెట్టచ్చు. లేకపోతే వేరే దానికి మనం ఇప్పుడు సపోజ్ వేరే హ్యాండిల్ ఉంది, వేరే దేనికన్నా పెట్టుకోవాలంటే చూడవచ్చు అనమాట. సో ఆన్ చేయగానే లాంగ్వేజ్ అడుగుతుంది. సో మొత్తం అది లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత డివైస్ యాక్టివేషన్ అడిగింది అనమాట. సో నేను మొబైల్లో మీమో యాప్ డౌన్లోడ్ చేసి డివైస్ యాక్టివేట్ చేసిన తర్వాత మొత్తం ఇట్లా వచ్చేసింది స్క్రీన్ ఇక. సో దీంట్లో మనకి మెయిన్గా 4Kలో వచ్చేసి 120 వరకు మనం షూట్ చేయవచ్చు. నేను యూజువల్గా 4K 16:9లోనే షూట్ చేస్తాను, 60లో షూట్ చేస్తాను అనమాట. ప్లస్ ఇక్కడ వచ్చేసి రాక్ స్టడీ ప్లస్. సో ఏంటంటే మెయిన్గా స్టెబిలైజేషన్ కోసం అనమాట. హారిజన్ బ్యాలెన్స్ వచ్చేసి మీరు ఎట్లా తిప్పినా సరే, చూసారా అది ఎట్లా తిప్పినా సరే అది తిరగట్లేదు. 45 degrees వరకు స్టేబుల్గా ఉంటుంది అనమాట. అది బ్యాలెన్సింగ్ తిరగదు, చూసారా. సో ఇదొకటి మెయిన్ స్పెషల్ అనమాట దీంట్లో. గోప్రోలో కూడా ఉంది ఇలాంటిది, అదైతే 360లో కూడా ఉంది. యాక్చువల్గా మీరు కెమెరా మొత్తాన్ని ఇటు తిప్పేసినా సరే అదేం తిరగదు అసలు, అట్లా కూడా ఉందన్నమాట దాంట్లో. కానీ దీంట్లో 45 degrees వరకే ఇచ్చాడు. సో రాక్ స్టడీ ప్లస్ పెడితే ఏంటంటే కొంచెం క్రాప్ అవుద్ది వీడియో. సో ఇది రాక్ స్టడీ చూడండి ఎట్లా ఉందో. క్రాప్ మనం పెట్టకుండా వదిలేస్తే కనుక షేక్ అవుద్ది అనమాట, అంత స్టెబిలిటీ ఉండదు. సో యూజువల్గా నేను రాక్ స్టడీ ప్లస్ వాడతాను అనమాట ఎక్కువ. సో సెట్టింగ్స్ పెట్టేశాను 60 frames. సో SD కార్డ్ వేస్తే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లో మీకు చూపిస్తుంది 2 hours 18 minutes వరకు షూట్ చేయవచ్చు అనమాట. సో నేను దీంట్లో పెడతాను మీకు వీడియో, ఒకసారి చూడండి ఎలా ఉందో. నేను మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో. నాకైతే క్లారిటీ దీంట్లో అయితే క్లారిటీ బీభత్సంగా కనపడుతుంది నాకు DJ Action 2 కన్నా. కానీ మీరు కమెంట్స్ చేయండి ఎలా ఉందో, మీకు క్వాలిటీ ఎలా ఉందో. ఇక నుంచి నేను దీంట్లోనే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి మైక్, ఇప్పుడు మన DJ దగ్గర మైక్ ఉంది కదా నా దగ్గర, దాన్ని చేయాలంటే మనం ఈ కేసు పెడితే కుదరదు అనమాట. ఈ కేసు పెడితే మైక్ పెట్టలేం. కానీ ఈ కేసు పెట్టకుండా ఇక్కడ ఉంది కదా, దీన్ని పీకేసేసి మైక్ పెట్టవచ్చు అనమాట. మైక్ పెట్టి టెస్ట్ చేద్దాం ఎట్లా ఉందో సౌండ్. చూడండి ఇది కేసు ఉందనుకోండి, అదిగోండి పట్టట్లేదు అనమాట. ఒకసారి చూడండి ఒకసారి పియం ఖాయిలా అవుతాయి, అదిగోండి పట్టట్లేదు చూసారా, అక్కడ ఇదవుతుంది అనమాట. ఇది వచ్చేసి కేసు వచ్చేసి అడ్డం పడుతుంది. ఇది వచ్చేసి DJI మైక్ పెట్టకుండా ఉన్న వాయిస్ అనమాట, డైరెక్ట్ గా Action 4లో నుంచి. ఇప్పుడు మైక్ పెట్టిన తర్వాత ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇది DJI మైక్ పెట్టి నేను మాట్లాడుతున్న ఆడియో ఎలా ఉందో చూడండి ఒకసారి. సో దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. Action 4కిను Action 4 వితౌట్ మైక్కిను విత్ మైక్కి ఎలా ఉందో డిఫరెన్స్ చూడండి. ఆల్మోస్ట్ ఒక 10-15 minutes నుంచి యూజ్ చేస్తున్నాను Action 4 ఓపెన్ చేయకముందు. ఇది ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది అనమాట, హీట్ ఎక్కిపోయి ఆగిపోయింది. రెండింటికి పైన కింద 2 బ్యాటరీలు ఉన్నాయి, పైన కింద అయిపోయింది అనుకోండి బ్యాటరీ. మనం దీన్ని ఛార్జ్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి మనం షూట్ చేయాలంటే. 这个我有问题的话，我可以反正付130就可以了，我可以反正一个新的，是不是？DJI Care మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఒకవేళ మన Action 4 కనుక ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి 139 RMB కడితే సరిపోద్ది, మనకు కొత్తది వచ్చేస్తుంది అనమాట. నేను కొన్న ఈ Action 4లో మొత్తం వచ్చేసి చూడండి ఏమో ఉన్నాయో, యాక్సెసరీస్ కానీ, స్టిక్ కానీ, పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కానీ, బ్యాటరీ ఛార్జింగ్ కానీ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది మొత్తం కలిపి 40,500 ఆల్మోస్ట్ నాకు ఛార్జ్ అయిందనమాట ఇవన్నీ కలిపి. ఇది ప్రస్తుతానికి వచ్చేసి నేను తీసుకున్న స్టిక్ ఉంది కదా, స్టిక్కి మొత్తం సాయంత్రం 1.5 meters దూరం నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఆడియో ఎలా ఉందో చెప్పండి.
నేను ఇందాక చూపించాను కదా మీకు మైక్రోఫోన్ ఈ కేసు ఉంటే కనుక మైక్రోఫోన్ పెడతాం చాలా కష్టం అనమాట యాక్షన్ 4కి. కానీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కేసు ఉండటం వల్ల మనం సపోజ్ వెర్టికల్గా వీడియోస్ తీయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్కి కానీ ప్లస్ షార్ట్స్కి కానీ తీయాలంటే దీన్ని ఇట్లా వెర్టికల్గా పెట్టవచ్చు అనమాట. చూడండి ఇది ఇట్లా వెర్టికల్గా పెట్టవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఈ కేసు ఉంటే. కేసు లేకపోతే కనుక మనం ఇట్లా వెర్టికల్గా పెట్టలేమన్నమాట. ఎందుకంటే ఈ సైడ్ను వచ్చేసి ఆ మ్యాగ్నెటిక్ లేదనమాట, ఓన్లీ కింద మట్టికే మ్యాగ్నెటిక్ ఇచ్చాడు. ఇది ఒక డిసడ్వాంటేజ్ దీంట్లో. కానీ నేను మన గోప్రోకిను యాక్షన్ 4కి కంపేర్ చేసి చూస్తే నాకు ఒక రకంగా యాక్షన్ 4 వచ్చేసి చైనాలోనే ఉంటుంది. సపోజ్ ఏమైనా ఇష్యూ అయినా ఏదైనా సరే నేను ఇక్కడికి వచ్చి మార్చేయవచ్చు అనమాట DJI షోరూంలో. సో అందుకనే నేను మెయిన్గా DJI యాక్షన్ 4 చూస్ చేశాను అనమాట. కానీ గోప్రోకి ఉన్న అడ్వాంటేజెస్ దీనికి అడ్వాంటేజ్ కంపేర్ చేసుకుంటే దేనికి దానికి చాలామంది యూజ్ చేసే వాళ్ళకి అది బాగుంటుంది, కొంతమందికి ఇది బాగుంటుంది అనమాట. ఎక్కువ రోజులు ఏది యూజ్ చేస్తే అది అనమాట. సో ఈ సైడ్ని వచ్చేసి బ్యాటరీ కూడా మనం తీయాలంటే కనుక ఈ కేస్ తీసే మనం బ్యాటరీ ఓపెన్ చేయాలి, లేకపోతే మనం బ్యాటరీ ఓపెన్ చేయలేం అనమాట. సో ఇక్కడ టైప్ సి ఛార్జింగ్, సపోజ్ మనం ఇక్కడ వచ్చేసి కేస్ ఎట్లానే ఉంచి ఛార్జింగ్ పెట్టాలంటే కుదురుద్ది. సో నో ప్రాబ్లం అనమాట దానికి. సో ఎక్స్ట్రా లెన్సెస్ ఏమీ లేవు అనమాట. అదే గోప్రోకి అయితే కనుక లెన్స్ మోడ్ 2.0 అని చెప్పి ఎక్స్ట్రా లెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ, బాగా వైడ్ యాంగిల్ వస్తానికి. కానీ దీనికి అది లేదనమాట. కానీ లెన్సే దీంట్లో చాలా పెద్దగా ఉంది అది. సో దీంట్లో మనకు వచ్చేసి ఓస్మో యాక్షన్ నెక్ మౌంట్ వచ్చిందనమాట. నెక్ మౌంట్ కూడా అన్బాక్స్ చేద్దాం, ఎట్లా ఉందో చూపిస్తాం మీకు నేను. సో మొత్తం అన్బాక్సింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక శాంపుల్ ఇచ్చారనమాట వాళ్ళు, ఇక్కడ వీళ్ళు దాంట్లో ఉండదు, ఒకసారి చూపిస్తున్నారు ఎట్లా ఉందో. సో దీంట్లో ఉంది అది. అసలు ఎంత చిన్న బాక్స్లో ఇంత పెద్దదట పెట్టిందో చూద్దాం. సో దీంట్లో ఓపెన్ చేయగానే ఇట్లా ఉందన్నమాట. చూడండి ఎంత చిన్నగా ఉందో ఇది. దీంట్లో ఒక స్క్రూ వచ్చింది ఒకటి, ఇది ఇట్లా ఉందన్నమాట. సో దీన్ని ఓపెన్ చేద్దాం మొత్తం. ఓపెన్ చేస్తే చూడండి అసలు ఎట్లా ఉందో ఇది. దీన్ని ఎట్లా చేయవచ్చు అనమాట. చూడండి ప్యాకింగ్ వచ్చేసి మొత్తం క్రష్ చేసి ఇచ్చాడనమాట. సో దీనికి ఇక్కడ చిన్న హోల్ ఒకటి ఇచ్చాడు, కింద ఒక బటన్ ఇచ్చాడనమాట. సో ఈ బటన్ నొక్కి మనం కనుక లోపల పెట్టగలిగితే సరిపోద్ది. మనకి రావట్లేదు, అది డైరెక్షన్లో చాలా డిఫరెంట్గా ఉంది. అతనికి కూడా చాలా టైం పట్టింది. సో ఫస్ట్ స్టార్టింగ్ కదా కొంచెం ఇబ్బంది పడుద్ది. సో కరెక్ట్గా ఇది ఉంది దీంట్లో. ఇది పెట్టేటప్పుడు వెనకాల చిన్న బటన్ నొక్కి ఉంచాలి, నొక్కితే కనుక అప్పుడు లోపలికి వెళ్తుంది అనమాట. సో అది. సో ఈ స్క్రూ ఇచ్చాడు కదా, ఇక్కడ మౌంట్ పెట్టేసుకోవచ్చు, చిన్న మౌంట్ సరిపోద్ది. సో అది నెక్ బ్యాండ్. మౌంట్ వేసుకుని మైక్రోఫోన్ ఏం పెట్టుకోకుండా DJI మైక్ పెట్టకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మీకు ఎట్లా ఉందో చెప్పండి అనమాట ఇది. సో డ్రోన్స్ చూడండి, ఇక్కడ ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మినీ 4, ఇది మినీ 3, ఇది DJI అవాతా, ఇది DJI FPV, ఇది అసలు మొత్తం ఈ ఏరియా అంతా డ్రోన్లే ఇదంతా. ఇది మినీ 4 Pro అనమాట. ఇది లేటెస్ట్ మోడల్ మినీ 4లో. దీనికి మెయిన్గా వచ్చేసి ఇట్లా యాంటీనా ఇచ్చాడు అనమాట రిమోట్ కంట్రోలింగ్కి. Air 3 అనమాట ఇది Mavic 3 క్లాసిక్, ఇది Mavic 3 Pro. చూడండి ఎలా ఉందో. ఇది టాప్ ఎండ్ ఇక్కడ ఉన్న మోడల్స్లో. అది ఫ్రెండ్స్ ఈరోజు మన DJI యాక్షన్ 4 అన్బాక్సింగ్ అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.